నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో చిట్ చాట్ చేసిండు. అది చిట్ చాట్ కాదు, చీటింగ్ చాట్. అది ఏమంటాడు ఆయన, నేను బరాబరి 42% ఇస్తా బీసీలకు అంటాడు. యాడికి వెళ్తావన్నా, మా దగ్గర ఒక ప్లాన్ ఉందంట. ఏం ప్లాన్ ఉంది, ఏం ప్లాన్ ఉందన్న జర చెప్పు, జనానికి చెప్పు. నువ్వు ఇట్లా అనగానే అట్లా ఎవరో ఒకరు కోర్టుకోతారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అడుగుతారు. ఎందుకంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పినటువంటి మహనీయుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విందామా వద్దా? అంబేద్కర్ మాటను గౌరవించాలా వద్దా? కాంగ్రెస్ వాళ్ళు ఎర్ర పుస్తకం జేబులో పెట్టుకొని వస్తారు పార్లమెంట్కి ఎంపీలు. ఏంటిది అదంటే, ఏంటిది ఏంటిది రాజ్యాంగం అని చెప్తారు. ఆఖరికి ఒకరోజు నాలాగనే తిక్క ఉట్టి మా ఎంపీలలో ఒక ఎంపీ గారు గౌరవనీయులు అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఒక ఎంపీ లేచి అడిగిండు, అరే जेब में रख के आने का नहीं है, उसमें कितना पेज है, कौन सा पेज में क्या लिखा, कभी पढ़ा అంటే అందరు ఇట్లా పక్కలకు తిరిగి చూసుకున్నారు తప్ప రాజ్యాంగంలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదు. రాహుల్ గాంధీ ఇచ్చిండో పుస్తకం ఈ జేబులో పెట్టుకొని వస్తారు. ఒకవేళ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లని అంబేద్కర్ గారు వ్యతిరేకించారు కాబట్టి మీరు పంపించినటువంటి ఢిల్లీకి పంపించిన బిల్లులో 10% బీసీ కోటాను కట్ చేసి మైనార్టీలకు ఎట్లు ఇచ్చిర్రు, ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చిరో ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అందుకనే నేను అంటున్నా, చిట్ చాట్ల పేరు మీద మీరు చేసేటి ఈ చిట్లు చాట్లు కావు, చీటింగ్ చేస్తున్నారు మీరు జనాన్ని. అరే నువ్వు ఇచ్చేదేంది, సర్పంచులు ఎంపీటీసీలు, నేను ఇందాక మా రాజు చెప్పిండు శంకరంపేట ప్రెసిడెంట్, మోసేతిలో బలం ఉంటే మొండి కొరలు కూడా తెగుతుంది. ఊర్లో పిల్లగానికి మంచి పేరుంటే ఆయననే సర్పంచ్ గెలుస్తాడు. నువ్వు ఇచ్చే రిజర్వేషన్ ఏంది, మస్తు మంది ఎట్లా గెలిచి వచ్చిర్రు. కాబట్టి బీసీ రిజర్వేషన్ని మేము లోకల్ బాడీలలో ఇస్తాము, వార్డు మెంబర్లకు ఇస్తాము, సర్పంచ్లకు ఇస్తాము. గిది కాదు, కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మాతోటి కాదు మాట్లాడాల్సింది, నువ్వు పోయి నీ సచివాలయంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఒప్పించి సగం కంటే ఒకటి ఎక్కువ బీసీలకు ఇప్పించి అప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే మేము చర్చకు వస్తాం, సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు, ఈ దేశాన్ని పాలించినటువంటి అందరూ ప్రధానమంత్రులు కలిపితే ప్రపంచ అవార్డులు 5 రాలేదు. 5 రాలే మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులకి అందరి కలిపితే ఈ దేశంలో 5 అవార్డులు రాలే, ప్రపంచ అవార్డులు. కానీ మా నాయకుడు, మేము గర్వంగా చెప్పుకునే నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు, నాటి నరేంద్రుడు నా దేశాన్ని విశ్వగురువు చేస్తా అంటే ఈ నరేంద్రుడు నా దేశాన్ని విశ్వగురుపై నిలిపినటువంటి ఈ నరేంద్రుని నాయకత్వంలో ప్రపంచం నరేంద్ర మోడీ ముందు శిరస్సు వంచి 26 దేశాలు తమ దేశాల సర్వోన్నత పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఎట్లుండాలి మనం, ఎట్లుండాలి, ఇట్లా నిద్ర వల్ల ఎట్లుండాలి? ఏమైంది మెదకోళ్ళకి, ఏమైంది? భోజనం క్యాన్సిల్, భోజనం క్యాన్సిల్, నో భోజనం. సో అందరు కూడా దయచేసి మీటింగ్ అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు పోయి భోజనం చేయాలి. మంచి భోజనం పెడతాం, మంచి ఏసీఆర్లో కూర్చోబెడతామంటే ఇదేంది? దేనికోసం కొట్లాడుతున్నాం మనం? ఏం చెప్తుంది మన పార్టీ, ఏం చెప్తాం మనమంతా? ముందు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్తాం. అంతేకాదు మేము ఏదైనా పని చేస్తే గరీబోని కోసమే చేస్తాం, అంత్యోదయ కోసమే చెప్తామని చెప్పి గర్వంగా చెప్పేటటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. అరే 1980లో ఇందిరమ్మ గెలిచి రైలు ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారు మెదక్కి రైల్వే స్టేషన్ పనులని పూర్తి చేయించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. గుమ్మడిదల రింగ్ రోడ్ దగ్గర నుంచి మొదలుకుంటే నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా నేషనల్ హైవే నెంబర్ 765 డీనిచ్చి ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చిన నాయకుడు ఎవరు? ఎవరు? ఇప్పుడు ఈ రోడ్డుని మీరు నన్ను గెలిపించిన తర్వాత ఇటీవల నర్సాపూర్ ఫారెస్ట్ లో ప్రమాదాలు ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పి గమనించి నేను గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు 765D అనేటువంటి ఈ రోడ్డుని
4 లైన్ల రోడ్ చేసి డివైడర్ పెట్టాలని గెలిచిన ఏడాది లోపల కొట్లాడి మంత్రి గారితో ఎండార్సీ చేయించి ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేపిస్తా ఉన్నాం. త్వరలోనే నర్సాపూర్ మీదకి వెళ్ళి వచ్చేటువంటి మెదక్ దాకా వచ్చే రోడ్డు 4 లైన్ రోడ్డుగా బరాబర్ మేము చేపించి చూపిస్తాం. నాకంటే ముందు మెదక్ ఎంపీ బీజేపీ వాళ్ళు లేకున్నా మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765 డీజీ జాతీయ రహదారినిచ్చి 1600 కోట్లు ఇచ్చి మన రోడ్లను డెవలప్ చేసినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవన్నీ పోయి ఏడ చెప్పాలి పంచాయతీల కాడ, గ్రామ పంచాయతీల కాడ చెప్పాలి. మనకి ఈటీవీ, మీ టీవీ, మా టీవీ, ఎన్టీవీ, టీవీ9, ఈ9, ఆ9, ఏ9 మనది కాదు. మనది ఏంది మనది తుంపిర్ల బలం. మనది ఏం బలం? మనది ప్రతి పంచాయతీ కాడ పంచాయతీ పెట్టాలి, చెప్పాలి. మీ ఊర్లో పెట్టిన ప్రతి మొక్క మేమిచ్చినాం గర్వంగా చెప్పాలి. నీ ఇంటి ముంగటేసిన సీసీ రోడ్డు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. పొద్దుగా లేతే చెంబట్టుకొని చెరువుకోయేటువంటి దుస్థితిలోంచి మిమ్మల్ని కాపాడి మీ ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ నరేంద్ర మోడీ ఇచ్చిండు. కాషాయం జెండా తెచ్చిందని చెప్పాలి. చెప్పరా? కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు బుగ్గ పోతే 6 నెలల దాకా బుగ్గ పెట్టకపోదురు. 2000, 3000 ఎల్ఈడి బుగ్గకుంటే 175 రూపాయలకి ఎల్ఈడి బుగ్గ ధరను తగ్గించి ఇలా ప్రతి పోలుకి ఎల్ఈడి బుగ్గలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆఖరికి నీకు 3 పూటలు పువ్వ తినేందుకు పెడుతున్నా రూపాయి కిలో బియ్యం అంటావా, 2 రూపాయల కిలో బియ్యం అంటావా? దాంట్లో 6 కిలోలు ఒక్కొక్క మనిషికి ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అరే కరెంట్ ఇత్తిమి, సిలిండర్ ఇత్తిమి, బాత్రూమ్ కట్టిత్తిమి, ఇంటి ముంగట కాలుష్యం రావద్దని చెట్లు పెడితిమి, చెట్టు మేక తినొద్దని ట్రీ గార్డ్ ఇత్తిమి, చెట్టుకు నీళ్లు పోయమని నెలకు 3500 మావటాయనకి ఇస్తిమి, రోడ్ల ప్రమాదాలు అవుతున్నాయని జాతీయ రహదారులు ఇస్తిమి, సీసీ రోడ్లు ఇస్తిమి. ఇంకా ప్రపంచమంతా కరోనా వస్తే భారతీయులకి శానిటైజర్ లేవు, మాస్కులు లేవు, ఆక్సిజన్ లేదు, ఎట్లా బతుకుతారో అని బనాయిస్తే వారి మా దేశానికి కాదు ప్రపంచంలో 150 దేశాలకి మా నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో టీకాలు ఇచ్చినటువంటి దేశం నా దేశం, భారతదేశం మేము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటికి పోయినప్పుడు అడగాలి, కరోనా టీకా వేసుకున్నావా అని అడగాలి. ఏడికెళ్ళి వచ్చింది? మేమే ఇచ్చినాం. 1వ, 2వ, 3వది బూస్టర్ డోస్ కూడా మేమే ఇచ్చినాం. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని రోడ్లు ఇచ్చారు కదా, ఇంకోటి కూడా చెప్పని మా అధ్యక్షుడు అడుగుతా ఉన్నాడు. నా పార్లమెంట్ కాకపోయినా మన గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు బిహెచ్ఎల్ చౌరాసా దగ్గర ఒక ఫ్లైఓవర్ని ఓపెన్ చేసేందుకు వచ్చినప్పుడు మెదక్ నుంచి అల్లాదుర్గం, వట్పల్లికి వెళ్ళి జహీరాబాద్కు పోయేటువంటి రోడ్డుని జాతీయ రహదారిగా మార్చమని నా పార్లమెంటు పరిధిలో రాకపోయినప్పటికీ కూడా ఈ జిల్లా పాత మెదక్ జిల్లా బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తిని నేను. అందుకని దయించి అధ్యక్షుని పిలిచి అధ్యక్షుడు మాట్లాడే అన్ని మాటలే నేను మాట్లాడుతున్నాను, దయించి తిట్టుకోకుండ్రి. రేపటి నుంచి ఊర్లలోకి పోయి ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలక్షన్లు వస్తాయా లేవో మనకు సంబంధం లేదు, రిజర్వేషన్ ఏమవుతుంది ఏం పోతుంది మనకు సంబంధం లేదు. ఎన్నికల నగారా మోగిస్తున్నాం మనం, అంతేనా? ఆయన ఢిల్లీలో చిట్చాట్ చేసి ఎలక్షన్లు వస్తాయో అని చెప్పిండు. అందుకని మన అధ్యక్షుడు గల్లీలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ గెలిపిస్తామని మాటిచ్చిపోయేందుకు వారి సొంత జిల్లా తర్వాత అధ్యక్షుడైన తర్వాత మన జిల్లాకు వచ్చినటువంటి గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరొకసారి మా మెదక్ పార్లమెంట్ పక్షాన, మెదక్ జిల్లా ప్రజల పక్షాన, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిరన్న వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయినా సన్మానానికి 3 జిల్లా అధ్యక్షులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఇంత గొప్పగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై క్రమశిక్షణతో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ